హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన దేశంలో నందీశ్వరుడికి మాత్రమే ఒక ప్రత్యేకమైన ఆలయం ఉందంటే నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే ఒక టెంపుల్ ఉంది. మరి అది ఎక్కడుంది, ఎట్లా వెళ్ళాలి, అట్లా డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తా. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ కడప నుంచి 55 కిలోమీటర్ల దూరంలో పులివెందుల వెళ్ళే రూట్లో ఉంటుంది. నేనైతే కదిరి వెళ్ళి రిటర్న్ జర్నీలో ఈ టెంపుల్ని విజిట్ చేశాను. అండ్ టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ టెంపుల్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. సో చూడండి, నేను తప్ప టెంపుల్ దగ్గర ఎవ్వరూ లేరు. అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోలేదు, అక్కడక్కడ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే అంతరాలయం అంతా కంప్లీట్ అయిపోయి పూజలు కూడా జరుగుతున్నాయి. కానీ నేను వెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, లోపల దర్శనం అయితే ఏం లేదు. కాకపోతే మన వ్యూవర్స్ చూస్తారు కదా అని చెప్పి టెంపుల్ని అట్లా బయట నుంచి ఒక 3-4 షార్ట్స్ తీసుకుని అయితే బయటకు వచ్చేసాను. అండ్ మంచి ఎండ, దట్టు కడపలో కదా. సో 2 o'clockకి ఆ ఎండ భరించలేక కాసేపు ఇక్కడ ఆగాను. 7:30కి వచ్చాం. సో టెంపుల్ క్లోజ్ చేస్తుంది. దేవుడి దయ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా కడప వస్తే ఈ రూట్లో వస్తే వచ్చి దర్శనం చేసుకుందాం. నమో నందీశ్వరాయ. ఇంకా ఈ టెంపుల్లో విశేషం ఏంటంటే నంది ప్రధాన దేవతగా ఉంటారు. అంటే లోపల శివపార్వతులు కూడా ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే నంది ఒక్కరిని పెట్టారు ఎక్కడాను. ఎందుకంటే నేను బయట నుంచి చూశాను, లోపల ఎవరున్నారు, ఏ దేవతలు ఉన్నారనేది తెలియదు. కాకపోతే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి, కానీ నంది ప్రధాన దేవతగా ఉంది. లోపల శివలింగం కూడా ఉంటుందనే అనుకుంటున్నాను. మధ్యాహ్నం కదా, డోర్ క్లోజ్ చేసింది టెంపుల్ దగ్గర. మారం శ్రీకాంత్ రెడ్డి అనే ఆయన ఇక్కడ 3 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారంట ఈ టెంపుల్కి. అదే గోల్డ్ కలర్ ఫ్రేమ్ చేయించి టెంపుల్ పక్కనే పెట్టారు. అసలు ఈ నందీశ్వర ఆలయం కట్టాలని ఆలోచన ఎవరికి వచ్చిందో ఆ థాట్ చాలా గ్రేట్. ఎందుకంటే నందికి ఈశ్వర శబ్దాన్ని యాడ్ చేస్తాం, నందీశ్వర అని. అంటే ఈశ్వరునికి ఉన్నంత పవరు అంత సమానమైన వాడు అని అర్థం. సో కాబట్టి అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది అండ్ విశాలంగానే ఉంది. పక్కనే ఒక యాగశాల ఉంది. సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇంకా కొత్త టెంపుల్స్ ఏమన్నా దీనికి యాడ్ అవుతుండొచ్చు. ఫ్రెండ్స్, ఇది నందీశ్వర ఆలయం. సో మీరు ఎప్పుడైనా కడప విజిట్ చేస్తే తప్పనిసరిగా ఈ టెంపుల్కి వెళ్ళండి. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో చాలా పెద్ద టెంపుల్ అవుతుంది, చాలామంది విజిటర్స్ వస్తారు. అండ్ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.